ఈరోజు ఏదైతే ఇందిరా పార్క్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన యూత్ విభాగం అంతా కూడా ఈరోజు మోడీ అవలంబిస్తున్నటువంటి తీరు ఏదైతే యుఎస్ ట్రేడ్ డీల్ విషయంలో అది వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఒక పెద్ద బహిరంగ సభ లాంటిది ఒక మహాధరణ కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగానే మహిళా బిల్లు వీగిపోయింది. సో ఏదైతే డీలిమిటేషన్ సంబంధించినటువంటి కొన్ని బిల్లులు ఇంక్లూడింగ్ చేయడం వల్ల ఆ బిల్లు జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ బీజేపీ ప్రభుత్వం ఈ కుట్రకు తెరలేపిందంటూ కూడా అనేక రకాలైనటువంటి విమర్శలు అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఈరోజు మహాధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. సో మనతో పాటు మధుకర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆయన ఏం చెప్తారు విందాం. సో మధుకర్ గారు, ఏంటి మరి నిజంగానే ఈరోజు మోడీ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని నిరసిస్తూ ఈరోజు మీరు ధర్నా కార్యక్రమం చేపట్టారు. సో పెద్ద ఎత్తున భారీ ఎత్తున జనం అంతా రావడం జరిగింది ఈరోజు యూత్ సంబంధం. ఏంటి అసలు ఇటు మహిళా బిల్లు కావచ్చు, ఇటు యుఎస్ ట్రేడ్ డీల్ విషయంలో కావచ్చు, ఏం చెప్పాలనుకుంటారు? సో ఈరోజు తెలంగాణలో ఇందిరా పార్కులో ఉన్నటువంటి ధర్నా చౌక్లో మహాధర్నా కార్యక్రమాన్ని తెలంగాణ యువజన కాంగ్రెస్ చేపట్టబోతా ఉంది. దీనికి పెద్ద ఎత్తున మారుమూల ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి, పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో యువత ఇక్కడికి వచ్చి నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ చేపట్టిన సన్నకారు రైతులకు, పేద బడుగు బలహీన వర్గాల పొట్టగొట్టే విధంగా ఏదైతే ఈ ట్రేడ్ డీల్ ఏదైతే యుఎస్తో ఒప్పందం కుదుర్చుకున్నాడో తెలంగాణని, అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు అందరినీ పొట్టగొట్టే విధంగా తను ఏదైతే కార్యక్రమం చేపడుతున్నాడో దానికి నిరసనగా ఈరోజు ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టబోతా ఉన్నాం. మహిళా బిల్లుకు సంబంధించి కూడా ఆ మహిళా బిల్లు విషయంలో కానీ, డీలిమిటేషన్ విషయంలో కానీ ఒక దొంగ వైఖరిని అవలంబించి ఒకే రెండు బిల్లులని, అంటే డీలిమిటేషన్ బిల్ని, మహిళా బిల్లుని ఒకేసారి తీసుకొచ్చి దాన్ని ఎలాగూ ఈ బిల్లు ముందుకు సాగదనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ బిల్లుని తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఇండియా కూటమి కానీ కేవలం డీలిమిటేషన్కి వ్యతిరేకంగా మాత్రమే పోరాటం చేయడం జరిగింది. అందులో మనం ఇక్కడ ఏదైతే పార్లమెంట్లో ఒకే రెండు బిల్లులని ఒకేసారి పెట్టడం వల్ల ఆ బిల్లులు రెండు చెల్లవు కాబట్టే వాళ్ళ ఉద్దేశం మహిళా బిల్లు పెట్టకపోవడమే వాళ్ళ ఉద్దేశం. అందుకు గాను నిన్న జరిగినటువంటి డీలిమిటేషన్ మహిళా బిల్లును తిరస్కరించబడింది. దానికి మెజారిటీ లేకపోవడం వల్ల తిరస్కరించబడింది. కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మహిళా చట్టాలకు కానీ, మహిళా బిల్లులకు కానీ వ్యతిరేకం కాదని తెలియజేస్తా ఉన్నాం. సో మెట్టు సాయి గారు, ఈరోజు ఏదైతే మోడీ తలవంచితే దేశం తలవంచదు అనే కాన్సెప్ట్ తోటి ఏదైతే మీరు చేసినటువంటి ఈ మహాధరణ కార్యక్రమం, అదేవిధంగా ముఖ్యంగా మహిళా బిల్లు, ఏంటి అసలు ఈ ప్రభుత్వం అంటే ఈ దేశంలో బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి తీరును మహిళల పట్ల ఇసుమంతైన ప్రేమ లేని బీజేపీ పార్టీ ఎప్పుడు చిల్లర రాజకీయాలు చేస్తూ ఉంటుంది. మహిళా బిల్లు పేరుతో మహిళలు మళ్ళీ మోసం చేసింది. కావాలని వీగిపోదని తెలుసు. మహిళా బిల్లు ఎక్కడ నిర్మాణంగా లేదు, నిర్ణయంగా లేదు, నిర్మాణంగా వ్యవహారం చేయకుండా కేవలం ఒక పగడలకు మాత్రం చేసిన బీజేపీ పార్టీని మహిళా సమాజం క్షమించదు, కాక క్షమించదు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహిళ ఉన్నారు, అప్పుడు వేసే జరిగింది. మాజీ ప్రధానిగా మహిళ చేసినాము, ఢిల్లీ ముఖ్యమంత్రి మహిళ చేశాము, లోక్సభ స్పీకర్ మహిళ చేశాము, అదేవిధంగా ప్రధాని మహిళ చేశాము, రాష్ట్రపతి మహిళ చేశాము. అది కాంగ్రెస్ పార్టీ కాదా? ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా వ్యవహారం చేస్తుంది, రాజకీయం చేస్తుంది లేదు. మహిళల పట్ల పూర్తి విషయం కాంగ్రెస్ పార్టీకి ఉంది, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉంది.